బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, రంజాన్ ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతము. ఈ రోజున మనము ఖురాన్ బోధించే ఒక 2 సద్గుణాలను గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం. మంచి గుణాలను గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం. దైవ ప్రవక్త ఒక సందర్భంలో ఏం చెప్పారు అంటే, మీరు మంచిని ఆజ్ఞాపిస్తూ ఉండండి, ఎప్పుడు కూడా చెడు నుండి ప్రజలను వారిస్తూ ఉండండి. ఒకవేళ మీరు ఈ పని కానీ చేయకపోతే భయంకరమైనటువంటి శిక్ష మీపై విరుచుకుపడుతుంది అని చెప్పడం జరిగింది. దివ్య ఖురాన్లో కూడా ఒక మాట చెప్పాడు దైవం. అదేంటంటే, వత్తకు ఫిత్న, ఆ ఉపద్రవానికి మీరు భయపడండి. లా తుసీబన్నల్లజీన జలము మిన్హుం ఖాస్సా, దానివలన కలిగే ఆ నష్టము, ఆ ప్రమాదము మీలో తప్పు చేసిన వారికి మాత్రం పరిమితమే ఉండదు. కాబట్టి ఎప్పుడైతే ఆ ఉపద్రవం వచ్చిందో అందులో మంచి వాళ్ళు కూడా నాశనం అయిపోయే ప్రమాదం ఉన్నది. ఎప్పుడు మనము చెడును ఆపకుండా ఉన్నట్లయితే. సోదర మహాశయులారా, మనకెందుకులే అనుకుంటే ఇప్పుడు జరుగుతుందండి. మతం పేరిట విడదీసే ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి. దీన్ని మనం అడ్డుకోలేదనుకోండి, అది నాగుపాము లాంటిది. అది మనలను ఏదో ఒక సందర్భంలో మనల్ని కాటేస్తుంది. బాగుంది కదా అని చెప్పేసి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. సోదర మహా, అది ఎవరైనా కావచ్చు, మతపరంగా విడదీస్తున్నారు జనాలను. ఇప్పుడు బాగానే కనబడుతుంది, కానీ కొంతకాలానికి అది భయంకరమైనటువంటి విషనాగుగా మారి సొంత ప్రజలని అది చంపుకు తినేస్తుంది. సరే, ఇక 2 మంచి గుణాలు ఏంటంటే, ఒకటి, మానవాళికి దైవం ప్రసాదించినటువంటి గొప్ప గుణాల్లో ఒకటి ఏంటంటే కృతజ్ఞత. ఏమండి, గ్రాటిట్యూడ్స్ అంటారు. గ్రాటిట్యూడ్. దైవం చెప్తున్నాడు, వజ్కురూని అజ్కురుకుం వష్కురూని వల తక్ఫరూన్ అంటాడు. వజ్కురూని అజ్కురుకుం, నన్ను జ్ఞాపకం చేయండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేస్తాను. వష్కురూలి, నాకు మీరు కృతజ్ఞతను అర్పించండి. దైవం మానవాళి నుండి ఏం కోరుతున్నాడండి? ఆయనకి ఏదైనా గొప్ప ఆరాధనాలయాన్ని నిర్మించేయాలి, మరొకటి ఏదైనా చేయాలని చెప్పేసి ఆయన కోరుతున్నాడు. ఆయనకు అవసరం ఏదైనా ఉందా? ఏమీ అవసరం లేదు కదా ఆయనకి. ఆయన కోరేది ఏంటంటే, మనిషి నుండి ఆయన కృతజ్ఞతను కోరుతున్నాడు. ఇది మనిషి ఇవ్వడం అనేది అది అతని యొక్క కనీసమైనటువంటి ధర్మమా కాదా ఒకసారి ఆలోచన చేయండి. ఆఫ్టర్ ఆల్ పెన్న తీసుకున్న మనము, ఇదిగోనాయా నీ పెన్న అని చెప్పేసి ఇచ్చేస్తామా? థ్యాంక్స్ అండి అని చెప్పేసి నవ్వుతూ చెప్తాం. ఏమండి, అది కనీస ధర్మం అది. అలాంటిది ప్రాణం లేని మనకు ప్రాణాన్ని పోసాడు, సకల అవసరాలు తీరుస్తున్నాడు, అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు మనం కలగజేస్తున్నాడు. మరి ఇన్ని ఆయన నుండి పొందుతూ ఉన్నప్పుడు ప్రతిగా మనము కృతజ్ఞతలు అర్పించకపోతే అది ఎంత దారుణమైన విషయం ఒకసారి ఆలోచన చేయండి. మనిషి ఇక్కడ చేసే తప్పు 2 ఉన్నాయండి. ఒకటి, ఆయనకు కృతజ్ఞతలు అర్పించకపోవడం ఒకటి, అర్పిస్తున్నాడు కానీ వేరొకరికి అర్పిస్తున్నాడు. అనుగ్రహాలు ఒకరి నుండి పొంది కృతజ్ఞతలు ఇంకొకరికి అర్పిస్తున్నాడు. ఇది ఇంకా దారుణం. ఇది ఎలాగుందంటే, ఇప్పుడు మీరు బ్యాంక్కి వెళ్ళారండి, నేను పెన్ అడిగానండి. పెన్తో నా అవసరం అంతా తీర్చేసుకున్న తర్వాత పెన్ను మీకు ఇవ్వకుండా మీ పక్కన ఇంకొకరు ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇచ్చే పెన్ను, చాలా థ్యాంక్స్ అండి, మీరు చాలా సహాయం చేయకపోతే నాకు చాలా ప్రాబ్లం అయిపోను అని చెప్పేసి నేను వాళ్ళతో చెప్తున్నాను అనుకోండి, మీకు ఎలాగుంటుంది? ఏంటి, పెన్ను నేను ఇచ్చానా, నాకు థ్యాంక్స్ చెప్పకుండా నా పక్కడికి చెప్తున్నాడు ఏంటి అని ఉంటుంది కదా. మనం కూడా చేసేది అదే. అనుగ్రహాలు సృష్టికర్త నుండి పొందుతున్నాము. కృతజ్ఞతలు మనం కల్పించుకున్న ఎవరో సంథింగ్, అది ఎవరో కూడా మనకు తెలియదు. మనం ఊహించి ఎక్కడి నుంచో వస్తున్నటువంటిది, పెద్దలు పూర్వకాలం నుండి ఊహిస్తున్నటువంటిది. ఇది ఆయనే అని చెప్పేసి మళ్ళీ ఈయన వేరేనా కాదు, మళ్ళీ ఇది ఆయనే. నేను ఎవరినైతే ఇప్పుడు సృష్టికర్త అంటున్నానో, ఇది ఆయనే అన్న ఒక ఐడియాను, ఒక భావనను మనసులో పెట్టి, ఇది ఆయనే. మనిషి ఏమనుకుంటున్నాడు, నేను ఎవరికైతే చేస్తున్నానో ఇది ఆయనకే అనుకుంటున్నాడు. కానీ అది ఎంత మాత్రం కూడా కాదు మహాశయులారా. ఎందుకంటే ఆయన ఎలాగుంటాడో మనకు తెలియనప్పుడు ఆయన ఒక స్వరూపాన్ని మనము ఏ విధంగా మనం కల్పించగలుగుతామో ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి కృతజ్ఞత అనేది చాలా ఉత్తమమైనటువంటి గుణము. ఇది మనం అందరం కూడా ముందు ఆ సృష్టి ప్రభువు కోసం కలిగి ఉండాలి. ఆయనకు కృతజ్ఞతలు అర్పించాలి, ఆయనకు మాత్రమే కృతజ్ఞతలు అర్పించాలి. ఏమండి, ఇక 2ది ఏంటంటే హద్దులను పరిరక్షించడము. దైవం కొన్ని హద్దులను ఇక్కడ మనకు పెట్టాడు. ఈ హద్దుల పరిరక్షణ చేయాలి. ఇదే జీవితం అంటే. ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపేయచ్చు మనం, కానీ పరిణామాలు మాత్రం మనమే ఎదుర్కోవాలి. చాలా తీవ్రంగా ఉంటాయి. మళ్ళీ దాని నుండి బయటపడే అవకాశం కూడా ఉండదు ఆ పరిణామాల నుండి.
సోదర మహాశిలారు, ఇక్కడ మనకు హద్దులు పెట్టాడు దైవము. ప్రధానంగా ఆరాధనకు హద్దు పెట్టాడు. నన్ను మాత్రమే ఆరాధించండి అన్నాడు. తల్లిదండ్రుల యొక్క కొన్ని హద్దులు పెట్టాడు. ఈ హక్కులు మీరు నిర్వర్తించండి. భార్యాబిడ్డల హక్కులు పెట్టాడు. ఇరుగు పొరుగు వారికి హక్కులు పెట్టాడు. నిరుపేదలు, అనాథలు, వితంతువులు, వీరి అందరి హక్కులు పెట్టాడు. ఈ అందరి హక్కులు చెల్లిస్తూ ఉండాలి. మన సంపాదనలో వీళ్ళ కోసం ఖర్చు పెడుతూ ఉండాలి. ఈ విధంగా ఈ హక్కుల పరిరక్షణ మనం చేస్తూ ఉండాలి. హద్దుల పరిరక్షణ చేస్తూ ఉండాలి. హక్కుల చెల్లింపును చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ కృతజ్ఞత మరియు ఈ హద్దులను పరిరక్షించడం అనేది ఉత్తమోత్తమైనటువంటి గుణాలు. ఇవి దైవానికి చేరువ చేస్తాయి. రండి ఇస్లాంలో తెలుసుకుందాము. సర్వేజన సుఖనో భవంతు. థ్యాంక్ యూ.